మేడం నమస్తే, మీ పేరు? నా పేరు తోట కనకదుర్గ అండి. నేను మరి ఓవరాల్గా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అసలేంటి గత ప్రభుత్వ 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాల పాలనకి అసలు మన వ్యత్యాసం ఎలా చూడొచ్చు అంటారు? ఏ విధంగా సమాధానం చెప్తారు? నా ఉద్దేశం ఏంటంటే రాజకీయం అంటే ప్రజలు యొక్క సమస్యలను తీర్చడంతో పాటు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛను కల్పించడం నిజమైన రాజకీయం. గత ప్రభుత్వంలో అయితే ఆ 2 స్వేచ్ఛలను కోల్పోయి అసలు రాజకీయం అంటే జగన్ ఏం చెప్పితే అదే చెయ్యాలి, ఏదైనా సమస్య మీద నోరు ఎత్తి అడిగితే వాళ్ళ గొంతుకు నొక్కేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ భావాలను వ్యక్తపరచుతూ పాటు వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తున్నారు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మీరు గత ప్రభుత్వంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా రోడ్లు కూడా బాగోక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖను తీసుకున్న తర్వాత ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థని 2వ స్థానంలోకి తీసుకురావడంతో పాటు ఈరోజు ప్రతి ఒక్క ఏ దేశమైనా సరే లేకపోతే ఏ గ్రామాల్లోకి వెళ్ళినా ఎక్కడికైనా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పదనాన్ని చెప్పుకునే విధంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందండి. మన ఉదాహరణ చూసుకుంటే మీరు ఎక్కడైనా చూసుకోండి, గత ప్రభుత్వంలో కనీసం ఒక గుంట పూడ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 by 1 రోడ్లు వేసుకుంటూ రావడం జరుగుతుంది. అలాగే ప్రజల యొక్క సమస్యలను తీర్చడంతో పాటు వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడుతుందండి. ఇదే మనకు తెలుసుకోవాల్సిన వ్యత్యాసం అండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిద్ది, ప్రజల కోసమే నిలబడిద్ది, ప్రజల యొక్క సమస్యల మీద నిలబడిద్ది తప్ప వ్యక్తిగత రాజకీయాల కోసం, వ్యక్తిగత దూషణల కోసం ఏ రోజు నిలబడే ప్రభుత్వం మనది కాదు. ఏదైతే 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే ప్రజలు మాట్లాడుకోవాలంటే డెవలప్మెంట్ గురించి కానీ ఇచ్చిన పథకాల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ విరుద్ధంగా చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ చేసిన అరాచకాల గురించి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, పథకాలు కూడా టైం టు టైం ఇచ్చాడు, మాట తప్పకుండా మాట తిప్పకుండా చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల్లో మార్పు మొదలైంది అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ విధంగా మార్పు మొదలైంది అంటారా? నిజంగానండి. ఈరోజు ఇప్పుడు వైసీపీ నాయకులు మీడియా ముందు వచ్చి మాట్లాడుతుంటే ఆశయంగా అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే కదా కనీసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని చెప్పి పిల్లలు ఎగ్జామ్లో రాయడానికి కూడా వీళ్ళు లేకుండా రాజధాని లేకుండా చేశారు. కానీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కేంద్రంలో కూడా 42 పార్టీలు ఆమోదం పొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి. ఇప్పుడు ఏ ఒక్కరినైనా సరే అడిగినా మీ యొక్క రాజధాని ఏంటంటే అమరావతి అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు మన ప్రభుత్వం చేసింది. ఇది ఒక చిన్న ఉదాహరణ చాలు. అలాగే అరాచకాలు అంటున్నారు. వాళ్ళ యొక్క చేసిన అరాచకాలు అన్నీ మన ప్రభుత్వం 1 by 1 బయటకు తీసుకురావడంతో ఎక్కడ వాళ్ళు చేసిన తప్పులు బయటపడిపోతాయని చెప్పి వాటన్నిటిని కప్పి పుచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చే అసత్య ప్రచారాలు చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ప్రజలందరికీ తెలుసు ఎవరు ప్రజల కోసం నిలబడిన వ్యక్తులు, ఎవరి కోసం నిలబడిన వ్యక్తులు కాదు అని చెప్పి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడిన ప్రజలు నమ్మకం ఒకటే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ ప్రజల యొక్క విశ్వాసం, ఆ విశ్వాసం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుండిద్ది. ఆ దిశలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు దాని మీద ఎలా చూడొచ్చు అంటారు? అసలండి ప్రజలు ఇప్పుడు ఏ రకంగా దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మద్యం స్కామ్ గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే అభివృద్ధి ఇది సంక్షేమ పథకాలని చెప్పేసి అన్ని రంగాల్లోనూ అస్తవ్యస్తం చేస్తూ వ్యవస్థని నాశనం చేసిన దాని గురించి మాట్లాడుకుంటున్నారా, లేకపోతే అసలు రాజధాని ఇచ్చే ఉద్దేశం లేకనే ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాట తిప్పి కాదు ఈరోజు మావిగన్ చెప్పి తీసుకురావడం చెప్పింది. అంటే మాట మీద నిలబడకుండా ఒక నిలకడి లేకుండా మాట్లాడే దాని మీద కూడా చర్చ జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదండి. ప్రజలు చర్చలు జరుగుతున్నారు, ప్రజలు మిమ్మల్ని బుద్ధి చెప్తున్నారంటే ఎవరు చెప్తారండి? మీరు చేసిన తప్పులన్నింటినీ ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి మీరు యొక్క చేసిన అరాచకాల గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ రోజు కూడా అరాచకాలు చెయ్యబోదు. మీలాంటి చేసిన నాయకుల్ని అరిగట్టడంలోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. దాని విషయం మీదనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు మా యొక్క సమస్యలు తీరుస్తూ పాటు ఆ గత ప్రభుత్వం చేసిన అరాచకాలను కూడా ఎండగడుతుంది అన్న విషయం మీరు చర్చించుకుంటున్నారో నాకు ఈ విషయం అర్థం కావట్లేదండి. ఈరోజు మా సీఎం గారు, మాజీ సీఎం జగన్ గారు వస్తారు, ఆయన గుర్తుకొచ్చినప్పుడు ఆంధ్రాకు వస్తారు.
మీడియా ముందుకు వస్తాడు, ఏం మాట్లాడతా తెలియదు, అసలు టాపిక్ సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ వెళ్తారు. దాని గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఈయన ఎందుకు వచ్చాడు, అసలు ఏ విషయం మీద చర్చించాలని వస్తున్నాడు, అసలు మా సమస్యల మీద ఏ ఒక్క రోజు కూడా గలం ఇప్పి మాట్లాడేంటి అనే విషయాల గురించి మీరు చర్చించుకుంటాకు వస్తున్నారు. నాకేం అర్థం కావట్లేదండి. వాళ్ళు ఏ విషయం మీద చర్చించుకుంటున్నారు అన్నది కొంచెం వివరంగా చెప్తే దాని గురించి కూడా నేను వివరంగా మీకు అందజేస్తాను. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, గతంలో అధికారం లేనప్పుడేమో ఒక 33,000 ఎకరాలు కాదు ఇంకా 50,000 ఎకరాలు కాదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. తర్వాత 3 క్యాపిటల్స్ అంటూ తీసుకొచ్చారు. తర్వాత అసలు కాన్స్టిట్యూషన్లో రాజధాని లేదని తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా మావిగాని అంటూ ఉన్నారు. మొన్న విజయవాడ వచ్చి విజయవాడ క్యాపిటల్ అంటూ ఉన్నారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రాజధాని పట్ల అసలు మనం ఎలా చూడవచ్చు? ప్రజలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు రాజధాని పట్ల వైసీపీ నాయకులు? ఏమీ లేదండి, ఆయనకు ఒక క్లారిటీ లేదు. ఏదో వాళ్ళ నాన్నగారు మంచి అప్పుడోట్లో ఆయన మంచి పరిపాలన ఇచ్చారు. ఆ వలవడి అలా ఉండిపోయింది ప్రజల్లో. ఆ వలవడిని తీసుకొని ఈరోజు రాజకీయంలోకి వచ్చి ఆయన నేనేదో సాధిస్తానని చెప్పి ప్రజలు నమ్మించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి వచ్చి ఆయన యొక్క నాన్నగారి పేరుని నాశనం చేస్తమే తప్ప కాకుండా ఈరోజు వ్యవస్థను మొత్తాన్ని నాశనం చేశారు. అలాగే నిజంగా నేను ఇందాకే చెప్పాను కదండి, ఒక మాట మీద నిలకడలేని వ్యక్తి. ఎందుకంటే రాజకీయం అంటే ఏంటి, ప్రజల సమస్యలు ఏంటి, వారి యొక్క గురించి వివరంగా తెలిసిన వాడికే ప్రజల సమస్యల గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. కానీ ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు. కానీ ఏదో స్క్రిప్ట్ రాసిస్తారు, ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి చదివేసేసి వెళ్ళిపోవడమే తప్ప మీరు చూస్తూనే ఉండండి. నిజంగా మీరు అన్నట్టు అమరావతికి స్థలం 33 ఎకరాలు ఉందో సరిపోదు అని చెప్పేసి అని అన్నారు. అలాగే కాదు, నేను 3 రాజధానులు డెవలప్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. మళ్ళీ మొన్న మావిగాని అన్నారు. మళ్ళీ వారు చూస్తే విజయవాడ రాజధాని అంటున్నారు. ఇలా చూస్తుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. నిజంగానే అందరూ అంటూ ఉంటారు ఆయనకి మతి బమ్మిచ్చిందా అని. మాకు అదే అనిపిస్తుందండి. నిజంగా మతి బమ్మిచ్చి ఏం మాట్లాడుతున్నా తెలియక ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఆయనకు ఒక క్లారిటీ లేదు. నా ఉద్దేశం ప్రకారం ఆయనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ దానికి ఒక రాజధాని అంటే లేకుండా చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది, మరి పక్కన ఆర్కే రోజా గారు కానీ వైసీపీలో ఎవరైతే మహిళా మంత్రులు ఉంటారో వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. అసలు మహిళా ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే, మహిళల రక్షణ ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటంటే నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిందా మహిళల రక్షణ లేదంటారా లేకేంటి? మీరు చూసుకుంటారండి, ఈ గత 2 సంవత్సరాలను చూస్తుంటేనే ఎక్కడ కూడా చిన్న తప్పు జరిగినా కూడా ఎమ్మటిని శిక్ష వాళ్ళకు శిక్ష పడే విధంగా ఈరోజు ప్రభుత్వంలో చర్యలు తీసుకుంటూ జరిగింది. ఆ విధంగానే యాడ్స్ కూడా మార్చుకురావడం జరుగుతుంది. అలాగే ఎప్పటికప్పుడు కూడా పోలీసు వ్యవస్థను అష్టమిష్టం అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా చిన్న సమస్య లేకుండా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నాం. మీరు చూస్తూనే ఉన్నానండి, మొన్న రీసెంట్గా విజయవాడలో ఒక సంఘటన బయటకు వచ్చింది. కానీ అక్కడ ఎలాంటి పక్షపాతానికి పోకుండా నిజాలు ఏంటో తెలుసుకుని ఈరోజు కొంతమంది పోలీసులు కూడా అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి కూడా ఎక్కడ కూడా పక్షపాతం చూపించకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. ఇలాగ మీరు ఏ ఒక్క కేసు గురించి కూడా మీరు తెలుసుకున్నా కూడా ఎక్కడో కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగానే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగానే ఆ వ్యవస్థలో ఎవరున్నా సరే అందులో ఎవరు పాత్ర పోషించినా కూడా అంటే రాజకీయం ఆ ముసుగులో దాక్కున్నా కూడా లేకపోతే అధికారం దాంట్లో లేకున్నా కూడా వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఇలా శిక్ష పడే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. కానీ గత ప్రభుత్వం చూసుకుంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకునే విధంగానే ఎవరైతే గలం ఇప్పి నువ్వు చేసిన తప్పు అన్న వాళ్ళని చంపి డోర్ డెలివరీ చేసే వ్యవస్థ వాళ్ళదండి. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వము తప్పు ఎక్కడ జరిగినా సరే వాళ్ళకి వెళ్ళి అండగా బాధితులకి అండగా నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తుంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండి. అలాంటి దాంట్లో ఎలాంటి అపోహ లేదు. ప్రజలు ఇప్పుడు లేడీస్ అంటున్నారు, ఇప్పుడు చూస్తానండి, ఇప్పుడు పార్టీలో ప్రతి ఒక్క లేడీస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కావాలంటే చూడండి, ఒక హోమ్ మినిస్టర్గా కూడా ఒక లేడీని అక్కడ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఆవిడ కూడా మీరు చూసుకుంటే ఉంటే గత ప్రభుత్వం వాళ్ళని కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ వాటిలో ఎన్నో అవమానాలు భరిస్తూ వాళ్ళ మీద కేసు పెట్టడానికి అన్ని పోలీస్ స్టేషన్లకి మహిళా సంఘాల దగ్గర కూడా తిరిగి న్యాయం జరగక అలసిపోయిన వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తులకే పదవుల బాధ్యత అప్పగించాలని చెప్పి హోమ్ మినిస్టర్గా బాధ్యతలు అప్పగించిన దగ్గర నుంచి కూడా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా నిరంతరం కూడా కష్టపడుతూ ఎక్కడ కూడా నేరాలకి స్థావు లేకుండా కూడా ఈరోజు ఆమె వర్క్ చేస్తుందండి. ఇదే చిన్న ఉదాహరణ. మరి 2029లో మహిళలకు ఎవరి పక్షాన ఉన్నారు? కొంచెం ముఖ్యంగా వైసీపీ నాయకులేమో మహిళా పార్టీ మాది కాబట్టి మహిళలంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి గెలిపిస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఒక మహిళగా ఏం సమాధానం చెప్తారు దాని మీద? మీ ఓటు ఎవరికి, మీతో పాటు ఉన్న మహిళలు ఎవరికి ఓటేస్తారు? నేను అన్నాను, వాళ్ళందరూ పగటికి వెళ్ళకంటున్నారండి. మహిళలు ఎప్పుడూ కూడా
ఎవరైనా సరే మహిళనే కాదు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి అండగా నిలబడిన పార్టీకే వాళ్ళు సపోర్ట్ చేస్తారండి. అవన్నీ అపోహ ఏంటంటే ప్రజల్లో అపోహ కలిగించాలి, వాళ్ళు ఆలోచన తప్పు దారి కలిగించాలని చెప్పి చేస్తున్నారు. కానీ ఎప్పుడు మహిళలు వాళ్ళకి మంచి జరిగే ప్రభుత్వానికే ఓటేస్తారు. అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే ఓటేస్తారు. నిజంగానండి మొన్న చెప్పుకుంటే వస్తే వాళ్ళ మద్యం వల్ల ఎంతోమంది చనిపోయారు. కల్తీ మద్యం వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు వాళ్ళ ఇంటి యజమాని చనిపోవడం వల్ల ఎంతోమంది శోకంతో గురయ్యారు. అలాంటి మహిళలు ఈరోజు వాళ్ళకి ఎలా మద్దతు ఇస్తారని చెప్పి ఆ విషయం గురించి మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడ చూసినా కూడా కనీసం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం వేసే పరిస్థితి. ఎందుకంటే అల్లరి మోకలు ఎప్పుడు ఎలా సోషల్ మీడియా చూస్తే మరీ సోషల్ మీడియా కాదండి, జనసేన పార్టీ నాయకులను కానీ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జగన్ ప్రభుత్వంలో వాళ్ళ నాయకులు ఇష్టానుసారంగా మీడియా ముందు ఎంత నీచంగా మాట్లాడారో చూస్తూనే ఉన్నారు కదండి. ఇన్ని మాట్లాడిన వాళ్ళు ఆడవాళ్ళ గురించి ఎక్కడ మర్యాద ఇచ్చారు మీరు ఇంకా మీరు ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇంకా మహిళలు మీ పక్షానే ఉంటాం అనేది మాత్రం నిజంగానే ఆశపదం అండి. కొంచెం ఆలోచన మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం.